హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ టు ఆల్. ఈరోజు ఒక వెల్ నోన్ అండ్ పాపులర్ మోరల్ స్టోరీ తీసుకుని ఎవ్రీ వర్డ్ అండ్ ఎవ్రీ సెంటెన్స్ని అనలైజ్ చేస్తూ ఇంగ్లీష్ నేర్చుకుందాం. ద టైటిల్ ఆఫ్ ద స్టోరీ ఈజ్ ద హేర్ అండ్ ద టార్టైస్. ద హేర్ అండ్ ద టార్టైస్. హేర్ అంటే కుందేలు, టార్టైస్ అంటే తాబేలు. అంటే కుందేలు మరియు తాబేలు మధ్య జరిగినటువంటి ఒక స్టోరీ అన్నమాట. మీకు టైటిల్ చూడగానే మోస్ట్ ప్రాబబ్లీ స్టోరీ ఏమిటో అర్థమైపోయి ఉంటుంది. అయినా సరే ఐ రిక్వెస్ట్ యు ఆల్ టు కైండ్లీ వాచ్ ద వీడియో టిల్ ద ఎండ్ విత్ అన్ ఇంటెన్షన్ ఆఫ్ లెర్నింగ్ ద లాంగ్వేజ్. సో నౌ లెట్స్ బిగిన్ ద స్టోరీ. ఏ హేర్ వాజ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ ఇట్స్ స్పీడ్. ఏ హేర్ వాజ్ ఆల్వేస్ ప్రౌడ్ ఆఫ్ ఇట్స్ స్పీడ్. ఓకే, ఏ హేర్ ఒక కుందేలు, వాజ్ ఆల్వేస్ అంటే ఎల్లప్పుడూ, ప్రౌడ్ అంటే గర్వము, ప్రౌడ్ ఆఫ్ ఇట్స్ స్పీడ్ అంటే వేగము. అంటే ఒక కుందేలు ఎప్పుడు కూడా తన వేగం పట్ల చాలా గర్వపడుతూ ఉండేది. ఎందుకంటే కుందేలు చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది కదండి. సో అందుకని తన వేగం పట్ల ఎప్పుడు చాలా గర్వపడుతూ ఉండేది. ఇక్కడ ఈ సెంటెన్స్లో కీవర్డ్ ఏంటంటే WAS వజ్ అండి. నేను ప్రతి వీడియోలోనూ కూడా చెప్తున్నట్టుగా వజ్ అనేది ఒక బీ ఫామ్ అండి. అంటే బీ అంటే ఉండడము అని అర్థము. అయితే బీ అనేది 3 కండిషన్స్లో ఉంటుంది. పాస్ట్లో ఉండడము, లేదా ప్రజెంట్లో ఉండడము, ఆర్ ఫ్యూచర్లో ఉండడము. ఓకే, పాస్ట్లో అంటే గతంలో ఉండడాన్ని వజ్ అంటాము, ప్రజెంట్లో అంటే ఇప్పుడు ఉండడాన్ని ఈజ్ అంటాము, ఫ్యూచర్లో ఉండడాన్ని విల్ బీ అంటాము. ఇక్కడ చూడండి, ఒక కుందేలు తన వేగం పట్ల గర్వంగా ఉండేది, అలా ఉండడాన్ని వజ్ అనేది ఇండికేట్ చేస్తుంది అనమాట. సో వజ్ అన్నారు కాబట్టి ఈ స్టోరీ అంతా కూడా పాస్ట్లో జరిగిపోయినట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ వజ్ ప్లేస్లో ఈజ్ యూజ్ చేశారనుకోండి, అంటే ఏ హేర్ ఈజ్ ప్రౌడ్ ఆఫ్ ఇట్స్ స్పీడ్, అంటే ఒక కుందేలు తన వేగం పట్ల గర్వపడుతూ ఉన్నది అంటే ఇప్పుడు అనమాట, ప్రజెంట్లో. ఒకవేళ విల్ బీ యూజ్ చేసామనుకోండి, ఏ హేర్ విల్ బీ ప్రౌడ్ ఆఫ్ ఇట్స్ స్పీడ్, అంటే ఒక కుందేలు తన వేగం పట్ల గర్వపడుతూ ఉంటుంది అంటే ఫ్యూచర్లో. సో ఆ విధంగా ఇక్కడ బీ ఫామ్కి మీనింగ్స్ వస్తాయి. ఓకే, ఇంకా హీ ఆఫెన్ లాఫ్డ్ ఎట్ ఏ టార్టైస్ హూ మూవ్డ్ వెరీ స్లోలీ. ఓకే, ఇక్కడ హీ అంటే అతడు అని కాదండి, వీఆర్ టాకింగ్ అబౌట్ ద హేర్ కాబట్టి ఈ కుందేలు అని అర్థం చేసుకోవాలన్నమాట. ఆ కుందేలు ఆఫెన్ అంటే తరచుగా, లాఫ్డ్ అంటే నవ్వడము, LAUGH, లాఫ్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ లాఫ్డ్. అంటే స్టోరీ అంతా కూడా పాస్ట్లో జరిగినట్టుగా చెప్తున్నారు కాబట్టి ప్రతి వెర్బ్ కూడా పాస్ట్లో మెన్షన్ చేశారు. సో హీ ఆఫెన్ లాఫ్డ్ ఎట్ ఏ టార్టైజ్. ఓకే, ఆ కుందేలు తరచుగా ఒక తాబేలును చూసి నవ్వుతూ ఉండేది. హూ మూవ్డ్ వెరీ స్లోలీ. ఇక్కడ హూ అంటే గుర్తుంచుకోండి, ఎప్పుడు కూడా ఈ హూ అని వస్తే గనక ఆ హూకి ముందు ఉన్న వర్డ్ ఏదైతే ఉంటుందో దానిని ఆ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకోవాలండి. అంటే ఇక్కడ హూకి ముందు టార్టైజ్ ఉంది కదా, సో హూ ప్లేస్లో టార్టైజ్ని అప్లై చేస్తే హూ మూవ్డ్ వెరీ స్లోలీ అంటే ద టార్టైజ్ మూవ్డ్ వెరీ స్లోలీ అని అర్థం చేసుకోవాలి. మూవ్డ్ అంటే కదలడము, మూవ్డ్ వెరీ స్లోలీ అంటే చాలా నెమ్మదిగా కదులుతుంది. ఓకే, అంటే హీ ఆఫెన్ లాఫ్డ్ ఎట్ ఏ టార్టైజ్ హూ మూవ్డ్ వెరీ స్లోలీ అంటే ఆ కుందేలు చాలా తరచుగా చాలా నెమ్మదిగా కదిలే ఒక తాబేలును చూసి నవ్వుతూ ఉండేది, అంటే వెటకారంగా నవ్వుతూ ఉండేది. అయితే ద టార్టైజ్ వాజ్ వెరీ హంబుల్. ఓకే, ద టార్టైజ్ వాజ్ వెరీ హంబుల్. అయితే ఆ తాబేలు మాత్రం హంబుల్ అంటే వినయము. ఓకే, వాజ్ వెరీ హంబుల్ అంటే చాలా వినయంగా ఉండేది. అంటే ఆ కుందేలు ఎంత వెటకారంగా నవ్వుతున్నా సరే ఈ తాబేలు మాత్రం వినయంగా ఉండేది. కానీ ద హేర్ కెప్ట్ ఆన్ టీజింగ్ ద టార్టైజ్. ద హేర్ కెప్ట్ ఆన్ అంటే కొనసాగించడము అంటే కంటిన్యూ చేయడము, టీజింగ్ అంటే ఏడిపించడము. కానీ ఆ కుందేలు మాత్రం ఆ తాబేలుని ఏడిపిస్తూనే ఉండేదన్నమాట, అలా కంటిన్యూ చేస్తూ ఉండేది ఏడిపించడాన్ని. అప్పుడు
వన్ డే ద టార్టైజ్ ఛాలెంజ్డ్ ద హేర్. అయితే ఒకరోజు ఏమైందంటే ఇక విసుగొచ్చినటువంటి ఆ తాబేలు ద టార్టైజ్ ఛాలెంజ్డ్ ద హేర్. ఆ తాబేలు ఛాలెంజ్డ్ అంటే సవాలు విసరడము. ఆ తాబేలు ఆ కుందేలుని సవాలు విసిరిందనమాట. ద హేర్ వాజ్ సర్ప్రైజ్డ్. అప్పుడు ఆ కుందేలుకి చాలా ఆశ్చర్యం వేసింది, అంటే ఆశ్చర్యపోయింది. సర్ప్రైజ్డ్ అంటే ఆశ్చర్యపోవడం. ఆశ్చర్యపోయి అదేమనుకుంటోంది, హౌ కెన్ సో స్లో ఏ రన్నర్ ఛాలెంజ్ మీ, అంటే క్వశ్చన్ మార్క్ ఉండాలండి ఇక్కడ. హౌ కెన్ సో స్లో ఏ రన్నర్ ఛాలెంజ్ మీ అంటే అంత నెమ్మదిగా పరిగెత్తేవాడు నన్ను ఛాలెంజ్ చేయడం ఏంటి అసలు అని తనలో తాను అనుకున్నదనమాట. ఒకసారి ఇక్కడ సెంటెన్స్ స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేయండి. హౌ కెన్ సో స్లో ఏ రన్నర్ ఛాలెంజ్ మీ, దీనినే హౌ కెన్ ఏ స్లో రన్నర్ ఛాలెంజ్ మీ అని కూడా అనొచ్చండి. హౌ కెన్ ఏ స్లో రన్నర్ ఛాలెంజ్ మీ అంటే వర్డ్స్ని ఇక్కడ షఫ్లింగ్ చేశారు, అయినప్పటికీ కూడా సేమ్ అదే మీనింగ్ వస్తుందన్నమాట. అంటే అంత నెమ్మదిగా కదిలేవాడు నన్ను సవాలు చేయడం ఏంటి, నా మీద సవాలు చేయడం ఏంటి అని తనలో తాను అనుకున్నది. అలా అనుకుని హీ యాక్సెప్టెడ్ ద ఛాలెంజ్. యాక్సెప్టెడ్ అంటే స్వీకరించడము లేదా అంగీకరించడము. ఆ తాబేలు విసిరినటువంటి సవాలుకి అంగీకరించిందనమాట, సవాలుని స్వీకరించింది. అప్పుడు ద రేస్ బిగాన్. ఆ రెండింటి మధ్య రేస్ అంటే పందెము, బిగాన్ అంటే ప్రారంభం అవ్వడము. బిగిన్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ బిగాన్ అండి. సో ఈ కుందేలుకి తాబేలుకి మధ్య పందెం మొదలైంది, అంటే పరుగు పందెం అనమాట. అయితే విత్ ఇన్ నో టైమ్ ద హేర్ వాజ్ ఫార్ ఆఫ్. విత్ ఇన్ నో టైమ్, విత్ ఇన్ నో టైమ్ అంటే క్షణంలో, అంటే చిటికలో అంటాం కదా, అది విత్ ఇన్ నో టైమ్. ద హేర్ వాజ్ ఫార్ ఆఫ్. ఆ కుందేలు ఫార్ ఆఫ్ అంటే చాలా దూరము. ద హేర్ వాజ్ ఫార్ ఆఫ్ అంటే చాలా దూరం వెళ్ళిపోయి అక్కడ ఉన్నదనమాట, అంటే క్షణంలోనే చాలా దూరం వెళ్ళిపోయింది ముందుకి. అయితే ద హేర్ వాజ్ నియర్ ద విన్నింగ్ పోస్ట్. ఓకే, ద హేర్ వాజ్ నియర్ ద విన్నింగ్ పోస్ట్. అలా వెళ్ళి ఆ కుందేలు నియర్ అంటే దగ్గర, విన్నింగ్ పోస్ట్. విన్నింగ్ పోస్ట్ అంటే గమ్యస్థానం ఉంటుంది కదా, అంటే ఈ రెండు పరుగు పందెంలో ఎక్కడి వరకు పరిగెత్తాలి అని ఒక పాయింట్ ఉంటుంది కదండి, దాన్ని విన్నింగ్ పోస్ట్ అంటారు. సో ఆ విన్నింగ్ పోస్ట్కి దగ్గరగా వెళ్ళిపోయింది ఆ కుందేలు. వెళ్ళి హీ థాట్. హీ అంటే ఆ కుందేలు, థాట్ అంటే అనుకోవడము. థింక్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ థాట్ అండి. ఆ కుందేలు అనుకున్నది, ఏమనుకున్నదంటే లెట్ మీ వెయిట్ ఫర్ ద టార్టైజ్. లెట్ మీ వెయిట్ ఫర్ ద టార్టైజ్. ఓకే, అంటే ఆ టార్టైజ్ కోసం, అంటే ఆ తాబేలు కోసం వెయిట్ చేద్దాం. సూన్ యాజ్ ద టార్టైజ్ కమ్స్. సూన్ యాజ్ కదండి, యాజ్ సూన్ యాజ్ అనాలి, యాజ్ మిస్ అయింది. యాజ్ సూన్ యాజ్ ద టార్టైజ్ కమ్స్. యాజ్ సూన్ యాజ్ అంటే వెను వెంటనే, ద టార్టైజ్ కమ్స్ ఒక తాబేలు వచ్చిన వెంటనే, కమ్స్ అంటే రావడము, అంటే ఆ తాబేలు వచ్చిన వెంటనే ఐ విల్ జంప్ అప్ అండ్ విన్ ద రేస్. ఐ విల్ జంప్ అప్, నేను జంప్ అంటే దూకడం అనమాట, నేను దూకి ఈ రేస్ని విన్ అవుతాను అని తనలో తాను అనుకున్నదనమాట. ఏమనుకుంది, లెట్ మీ వెయిట్ ఫర్ ద టార్టైజ్. ఈ టార్టైజ్ కోసం వెయిట్ చేద్దాం తనతో తాను అనుకుంటుందన్నమాట. యాజ్ సూన్ యాజ్ ద టార్టైజ్ కమ్స్. టార్టైజ్ ఇక్కడికి వచ్చిన వెంటనే ఐ విల్ జంప్ అప్, నేను ఒక్కసారిగా జంప్ చేసి అండ్ విన్ ద రేస్, ఈ పందెం గెలుస్తాను అని అనుకుని ఉన్నది. అయితే హీ ఫెల్ అస్లీప్ దేర్ ఇట్ సెల్ఫ్. అయితే అక్కడేమైందంటే హీ ఫెల్ అస్లీప్. ఫెల్ అస్లీప్ అంటే నిద్రలోకి జారుకోవడము. అలా అనుకుని అది రెస్ట్ తీసుకోవడం మొదలుపెట్టింది, కానీ ఏమైంది, ఫెల్ అస్లీప్ అంటే నిద్రలోకి జారుకోవడము. ఫాల్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ ఫెల్ అండి. ఓకే, అలా నిద్రలోకి జారుకుని దేర్ ఇట్ సెల్ఫ్. దేర్ అంటే అక్కడ, దేర్ ఇట్ సెల్ఫ్ అంటే అక్కడే, అంటే అక్కడే నిద్రలోకి జారిపోయింది అనమాట ఆ కుందేలు. ఓకే, ఇక్కడ ఇట్ సెల్ఫ్ ఉంది కదండి, జనరల్గా మనం దేర్ అంటే అక్కడ అంటాము, కానీ అక్కడే అనాలంటే దేర్ ఇట్ సెల్ఫ్ అనాలి. ఓకే, ఇక్కడ అంటే హియర్ అంటాము, ఇక్కడే అనాలంటే హియర్ ఇట్ సెల్ఫ్ అనాలి. ఓకే,
సో అలా అనుకుని ఆ కుందేలు అక్కడ రెస్ట్ తీసుకుందామని పడుకుంది, కానీ వెంటనే అక్కడే నిద్రలోకి జారుకుంది. అప్పుడు సడన్లీ హీ హర్డ్ క్లాపింగ్ సౌండ్స్. సడన్లీ అయితే అకస్మాత్తుగా, హీ అంటే ఆ కుందేలు, హర్డ్ అంటే వినడము, అంటే HEAR హియర్ అనే వెర్బ్కి పాస్ట్ ఫామ్ హర్డ్. హీ హర్డ్ ఆ కుందేలు విన్నది ఏమిటి? క్లాపింగ్ సౌండ్స్ అంటే చప్పట్ల శబ్దం వినిపించింది. ఆ కుందేలుకి అకస్మాత్తుగా చప్పట్ల శబ్దం వినిపించింది నిద్రలోకి. అప్పుడు హీ వోకప్, వోకప్ అంటే మేల్కోవడం. హీ వోకప్ ఆ కుందేలు మేల్కొంది. అండ్ సీ ద టోర్టైజ్. ఓకే, ఇక్కడ సీ కదండి, స్టోరీ అంతా కూడా పాస్ట్లో జరిగినట్టుగా చెప్తున్నారు కాబట్టి సీకి పాస్ట్ ఫామ్ సా అని రావాలండి. ఇది ప్రింటింగ్ మిస్టేక్ అనమాట. హీ వోకప్ అది నిద్రలేసి, అండ్ సా ది టోర్టైజ్ స్లోలీ క్రాసింగ్ ద విన్నింగ్ పోస్ట్. నిద్ర మేల్కొని చూసింది, చూస్తే దానికి ఏం కనిపించింది? ద టోర్టైజ్ స్లోలీ క్రాసింగ్ ద విన్నింగ్ పోస్ట్. ఆ తాబేలు నెమ్మదిగా విన్నింగ్ పోస్ట్ని క్రాస్ అవ్వడాన్ని చూసింది. అంటే ఇది నిద్రలో ఉండగా ఆ తాబేలు నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి గమ్యస్థానానికి చేరుకుందనమాట. ఇది అందరికీ తెలిసిన స్టోరీ అనండి ఇది. సో ఆ విధంగా ద హేర్ లాస్ట్ ది రేస్. లాస్ట్ అంటే పోగొట్టుకోవడము లేదా ఓడిపోవడము. ద హేర్ లాస్ట్ ది రేస్. సో ఆ విధంగా కుందేలు ఆ పందెంలో ఓడిపోయింది. ఇదండి స్టోరీ. కింద కొటేషన్ చూడండి. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్. స్లో అంటే నెమ్మది లేదా నిదానము, అండ్ స్టడీ, స్టడీ అంటే స్థిరము, స్థిరంగా, విన్స్ గెలవడము, రేస్ అంటే పందెము. అంటే నెమ్మదిగా స్థిరంగా వెళ్తే గనక మనం పందెం గెలుస్తాము. దీన్నే తెలుగులో నిదానమే ప్రధానము అంటారు కదా, దానికి ఈక్వివలెంట్ కొటేషన్ అండి ఇది. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ టుడే స్టోరీ. రేపటి వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇఫ్ యు ఆర్ వాచింగ్ అవర్ ఛానల్ ఫర్ ద ఫస్ట్ టైం, ప్లీజ్ subscribe to our channel and activate the bell icon so that you will get notified whenever I upload a video. Thank you so much for watching.